ఈటీవీ లైఫ్ మానస కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. నా పేరు అక్కింశెట్టి రాంబాబు, సైకాలజిస్ట్, హిప్నోథెరపిస్ట్ అండ్ యోగా ట్రైనర్గా గత 20 సంవత్సరాల నుంచి కూడా సర్వీసెస్ అందజేస్తూ ఉన్నాం. ఈ క్రమంలో మరి ఎంతోమంది విద్యార్థుల్ని, యువకుల్ని, వీరందరి యొక్క సమస్యల్ని పరిష్కరించిన తర్వాత పరిష్కార దిశగా ఆలోచనలు చేసేటువంటి క్రమంలో మరి ప్రతి విద్యార్థి కానీ, యువకుడు కానీ, ఒక అడల్ట్ కానీ ఎవరైనా సరే జీవితంలో ఒక 6 ముఖ్యమైనటువంటి సూత్రాలు ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఒమిట్ చేయలేనివి. అందుకే ఈరోజు మనం టాపిక్గా విద్యార్థి విజయానికి 6 సూత్రాలు అనేటువంటి అంశాన్ని ప్రస్తావన చేయడానికి ఇక్కడ మనం చర్చించుకుందాం. మరి ఈ క్రమంలో జీవితంలో ఏ వ్యక్తి అయినా సరే చిన్నతనం నుంచి వయోవృద్ధుల వరకు కూడా నేను చెప్పబోయేటువంటి ఈ 6 అక్షరాల్లో ఏ ఒక్క అక్షరాన్ని మీరు పాటించలేకపోయినా జీవితంలో సంతృప్తికరమైనటువంటి జీవనం ఉండదు అని ఒక ప్రపంచ ప్రఖ్యాత మేధావు బృందం అంతా కూడా తేల్చి చెప్పినటువంటి అంశం. మరి ఈ క్రమంలో ఈ 6 అక్షరాలు ఏంటి, ఎందుకు ఇంత ప్రభావవంతమైనటువంటివి, మానవ జీవితంలో ఈ 6 అక్షరాలని మరి ఏ విధంగా మనం అప్లై చేసుకుంటూ ఉండాలి, అలా అన్వయం చేసుకునేటువంటి క్రమంలో మరి దీనిలో ఉండేటువంటి ఫలితాలు ఏంటి, ఒక మనిషి పరిపూర్ణమైనటువంటి ఆనందాన్ని పొందడమే కాదు జీవితంలో ఉన్నతమైనటువంటి విలువల్ని ఎక్వైర్ చేసేటువంటి క్రమంలో ప్రతి అక్షరం ఏ విధంగా తోడ్పాటునిస్తుందనేటువంటిది మనం గమనించవచ్చు. మొట్టమొదటిగా ఈ అక్షరాలు 6 అక్షరాలు ఏమంటే 2 Fలు, 2 Pలు, 2 Sలు. చాలా సూక్ష్మంగా మొత్తం జీవితాన్ని అంతటినీ కూడా ఈ 6 అక్షరాల్లో ఒద్దికగా పెట్టి మనకు అందించడం జరిగింది. మరి ఇలాంటి క్రమంలో మరి అత్యంత ప్రాముఖ్యమైనటువంటి అంశంగా మొట్టమొదట ఆ 2 Fల్లో ఏ ఉన్నాయి, తర్వాత Pలో ఆ 2 Pల్లో ఉన్నటువంటి ఆ శక్తివంతమైనటువంటి ప్రక్రియలు ఏంటి, ఆ ఫైనల్గా 2 Sల్లో మనం పాటించాల్సినటువంటి నియమాలు ఏంటనేటువంటివన్నీ కూడా మనం ఒక్కసారిగా చర్చించి వాటిని మన జీవితానికి అప్లై చేయడానికి ప్రయత్నిద్దాం. ఇది ప్రతి వ్యక్తి కూడా రియల్గా ఇందులో ఒక్క అక్షరాన్ని కూడా పొల్లిపోకుండా మీరు కనుక మీ జీవితానికి అప్లై చేసుకుంటే మీకు తెలియకుండానే మీరే ఒక అద్భుతమైనటువంటి ఆనందాన్ని చవిచూస్తూ మీ యొక్క చుట్టూ ఉండే వాళ్ళందరినీ కూడా అంత ఆనందంగానే ఉంచగలిగేటువంటి శక్తి మీకు వస్తూ ఉంటుంది. అందులో మొట్టమొదటి F కనుక గమనించినట్లయితే ఫ్యామిలీ. F స్టాండ్స్ ఫర్ ఫ్యామిలీ. చూడండి, ఈ కుటుంబ వ్యవస్థ అనేటువంటిది చాలా ఆనందాన్ని ఇచ్చేటువంటి అద్భుతమైనటువంటి అంశం. ఏ వ్యక్తి అయినా సరే ఎంత గొప్ప రాజకీయ స్థితిలో ఉన్నా, ఎంత గొప్ప ప్రొఫెషనల్గా ఉన్నా, దేశానికి గొప్ప ప్రతినిధి అయినా సరే తన కుటుంబాన్ని గనక దూరం పెట్టినట్లయితే, తన కుటుంబానికి సరైనటువంటి సమయాన్ని కేటాయించలేకపోతే ఆ వ్యక్తి జీవితంలో ఎప్పుడూ ఆనందంగా ఉండలేడని చెప్తూ ఉంటారు. నువ్వు ఎన్ని కోట్ల ఆస్తి సంపాదించు, లేకపోతే ఎంత గొప్ప మేధావిగా నువ్వు విద్యార్థి దశలో ఎంతో కష్టపడుతూ నీ యొక్క లక్ష్యాలను నువ్వు చేరిపోయినా సరే నీకు ఒక కుటుంబం ఉంటూ ఉంటుంది. నీ తల్లి, తండ్రి, అక్క, చెల్లి, అన్న, తమ్ముడు, నీ అత్త, మామ, అదేవిధంగా నీ అన్న, వదిన, ప్రతి వ్యక్తి కూడా నీ కుటుంబ సభ్యులతో నీవు అన్యోన్యమైనటువంటి సంబంధాల్ని, ఆరోగ్యకరమైనటువంటి సంబంధాల్ని కలిగి ఉంటేనే నువ్వు పొందిన విజయానికి పరిపూర్ణత వచ్చినట్లుగా, నువ్వు మిగతా అన్ని రకాల దాంట్లో నువ్వు విజయాలు సాధించేసి నీ కుటుంబానికి నువ్వు దూరం అయితే, నీ యొక్క తల్లిదండ్రుల విషయంలో కానీ నీ తల్లిదండ్రులను బాధిస్తూ, నీ యొక్క అన్నదమ్ముల్ని ఆత్మీయత లేకుండా, నీ యొక్క సహోదరులతో సరైనటువంటి సంబంధాలు నెలకొల్పుకోకుండా నీ కుటుంబానికి తక్కువ ప్రాముఖ్యత ఇచ్చుతూ నువ్వు గనక అందులోనే మునిగి తేలుతూ ఉంటే నీ యొక్క ఆహార విహారాలు కానీ, లేకపోతే నీలో ఉండే గొప్పతనం కానీ, నీలో ఉండేటువంటి ప్రతిభ కానీ ఇవన్నీ కూడా ఎందుకు పనికి రాకుండా చివరి వెనక్కి తిరిగి నువ్వు చూస్తే నీ జీవితంలో ఎంతో కోల్పోయినటువంటి విధానాన్ని నువ్వు గమనిస్తూ ఉంటావు. అందుకనే ఫస్ట్ F అనే అక్షరాన్ని మొట్టమొదటి వరుసలో పెట్టడం జరిగింది. ఏ ప్రపంచంలో ఏ మూలకు వెళ్ళినా సరే ఈ యొక్క F అనేటువంటిది విస్మరించిన వ్యక్తి ఆనందంగా ఉండలేడు. చూడండి, మనం ఆనందం, సంతోషం ఎలా వస్తూ ఉంటుంది, నేను అనేటువంటి దానికంటే మనము అనేటువంటి ఫీలింగ్ ఎంతో ఆనందాన్ని ఇస్తూ ఉంటుంది. కుటుంబం అనేటువంటిది ఆ మనము అనేటువంటి శబ్దాన్ని నిన్ను దగ్గర చేస్తూ ఉంటుంది. నీ దగ్గర ఈరోజు ఒక 1000 రూపాయలు ఉన్నాయని చెప్పేసి నువ్వు ఒక్కడవే నీకు నచ్చిన పదార్థాలను కొనుక్కు తింటే వచ్చేటువంటి ఆనందం కంటే ఆ 1000 రూపాయలు పెట్టి నీ కుటుంబ సభ్యులందరూ కలిసి కూర్చుని తింటే పరమానందం వస్తూ ఉంటుంది. అదే నీలో ఉండేటువంటి ఆనందకరమైనటువంటి సంతోషానికి ఒక ప్రతీక, సంతోషానికి ఒక కొలమానం. అంతేగాని నేను, నా ఒక్కడు, నాదే జీవితం, నాదే పేరు, నా పేరు ప్రఖ్యాతులను చూసి ఎంతో ఎగిసిపడేటువంటి వ్యక్తిత్వం కానీ, లేకపోతే నా అధికారాన్ని చూసి ఎగిసిపడే వ్యక్తిత్వం కానీ నిన్ను జీవితంలో సంతోషంగా ఉండదు. నువ్వు నీకు తెలియకుండానే చాలామంది వ్యక్తులు, చాలామంది విద్యార్థులు
ఆ యొక్క కుటుంబాన్ని విస్మరించి తన యొక్క చుట్టూ ఉండేటువంటి పీర్ గ్రూప్సో లేకపోతే ఈ యొక్క ఎక్స్టర్నల్గా ఉండేటువంటి ఆనందాలకో అక్కడ ఉండేటువంటి స్థితులకో వారు ఎడిక్ట్ అవుతూ అదే ఆనందం అనుకుంటూ జీవిస్తూ ముందుకు వెళ్ళేటువంటి క్రమంలో కొంతకాలం పోయేటప్పటికి జీవితంలో ఏదో ఒక దశలో నా ఫ్యామిలీని మిస్ అయ్యాను, నా ఫ్యామిలీ నాకు ఆనందం కోల్పోయాను అనేటువంటి ఆ బాధ నిన్ను జీవితాంతం వేధిస్తూ ఉంటుంది. నువ్వు పరిపూర్ణ మానవుడిగా మారలేనడానికి మొట్టమొదటి ఆ యొక్క అక్షరమే నిన్ను అధపాతాళానికి తీసుకెళ్ళిపోతుంది అనేటువంటిది గమనించండి. అందుకనే మన యొక్క ఈ మొట్టమొదటి లెటర్కి అన్నింటికంటే కూడా ఈ ఫస్ట్ సూత్రానికి అన్నింటికంటే కూడా అత్యంత ప్రాముఖ్యత ఇచ్చిన వాళ్ళు జీవితంలో ఎక్కడో అక్కడ ఏ ఒడిదుడుకులు వచ్చినా కూడా తట్టుకుని నిలబడగలిగేలాగా అందరి సపోర్ట్ తోటి అందరి యొక్క ప్రేమ ఆప్యాయతలతోటి ముందుకు వెళ్ళగలిగేటువంటి శక్తి ఉంటుంది. అందుకని పెద్దలైతే మీ పిల్లలకు సమయాన్ని కేటాయించండి, పిల్లలైతే మీ తల్లిదండ్రుల సమయాన్ని కేటాయించండి. అదేవిధంగా మీరు ఒక సరైన యువత అయితే మీ యొక్క అక్క చెల్లెళ్ళు, అన్నలు, తమ్ముళ్ళు ఇలా మీ చుట్టూ ఉండేటువంటి బంధువర్గానికంతా మరి చక్కటి ఒక మంచి మంచి ఫంక్షన్స్కి కలిసి అందరూ వెళ్ళటం కానీ లేకపోతే అందరూ కలిసి ఒక పండగ వాతావరణంలో చేసుకునేటువంటి ప్రక్రియలన్నీ కూడా ఒమిట్ చేయొద్దని చెప్తూ ఉంటారు. మరి ఈ విధంగా ఫస్ట్ లెటర్కి ఎంతైతే ప్రాముఖ్యత ఇచ్చామో మరి రెండవ అక్షరం రెండవ ఎఫ్ అనేటువంటి ఈ సూత్రాన్ని కనుక చూద్దాం. రెండవది ఏంటంటే ఫైనాన్షియల్ మేనేజ్మెంట్. చాలామంది చూడండి ఈ రోజుల్లో ఎన్నో లక్షలు సంపాదిస్తున్నప్పటికి కూడా వారి యొక్క ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ అనేటువంటి సరిగా లేకుండా చాలామంది అప్పులు చేస్తూ ఈవెన్ 1,00,000, 2,00,000 సంపాదించే వాళ్ళు కూడా మరి ఆత్మహత్యల వైపు ప్రేరేపితమయ్యే వాళ్ళని చూస్తూ ఉన్నాం. ఎన్నో వ్యాపారాల్లో నష్టాలు వచ్చి ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ లేకుండా ఎంతో ఆర్థిక ఇబ్బందులు గురైన వాళ్ళు మనం చూస్తూ ఉన్నాం. చూడండి, అదే మనిషి ఒక 10,000, 5,000 సంపాదించే వ్యక్తి కూడా ఎంతో ఆనందంగా జీవిస్తూ ఉన్నాడు. తన భార్య పిల్లలతో ఎంతో సంతోషంగా ఎంజాయ్ చేస్తున్నాడు. మరి కారణం ఎక్కడుంది? నువ్వు ఎన్ని లక్షలు సంపాదించేవనేటువంటిది కాదు, నీ యొక్క ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ అనేటువంటిది అద్భుతంగా ఉండాలి. నువ్వు తీసుకునేటువంటిది ఎంత ఖర్చు పెడుతున్నావు, ఎంత రాబడి వస్తుందనేటువంటిది నీకు తెలియాలి. ఈ సమాజంలో ఆనందంగా బతకాలంటే మినిమం ఎంతో కొంత ఫైనాన్షియల్గా మేనేజ్మెంట్ అనేటువంటిది మనం పాటిస్తూ ఉండాలి. ఆర్థిక అంశాలు అనేటువంటివి కూడా చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ఈ యొక్క ప్రేమ ఆప్యాయతలు ఎంతైతే మనిషిని దగ్గర చేస్తూ ఉంటాయో అదేవిధంగా ఆర్థిక సంబంధాలు కూడా మనుషుల యొక్క ఈ మమతానురాగాలను కూడా దగ్గర చేస్తున్నా దూరం చేస్తున్నా దాని ప్రభావం చాలా ఉందనేటువంటిది మనం గమనించాలి. అందుకనే మనం మన యొక్క చదువు దగ్గర నుంచి మనం ఒక స్టూడెంట్గా ఉన్నప్పుడు నువ్వు ఖర్చు పెట్టేటువంటి ప్రతి పైసా, నీ తల్లిదండ్రులు ఎంత సంపాదిస్తున్నారు, నీ కుటుంబ పరిస్థితులు ఏమిటి, అదేవిధంగా నేను ఎలా ఉండాలి, నా యొక్క ఫాల్స్ ప్రెస్టేజ్ పోకుండా నలుగురితోటి కూడా కంపేర్ చేసుకోకుండా నేను ఏ విధమైనటువంటి మార్గాలను అన్వేషించాలనేటువంటిది స్టూడెంట్ దశలో ఆలోచించాలి. అదేవిధంగా యువకులుగా ఉన్నప్పుడు మరి వారి యొక్క స్తోమతను ఇచ్చి తల్లిదండ్రుల యొక్క ఆర్థికమైనటువంటి సంబంధ విషయాలని అవగాహన చేసుకుంటూ వారికి సపోర్టివ్గా ఉండేది క్రమం. అదేవిధంగా పెద్దవారైనట్టయితే అది చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్గా ఈరోజు మనం సమాజంలో చూస్తూ ఉన్నాం. మినిమం లెవెల్స్ ఆఫ్ ఆ యొక్క ఎర్నింగ్స్ అనేటువంటివి మనిషి జీవనాన్ని సుఖవంతం చేస్తుందనేటువంటి తెలుసు. అలాగని అత్యాశకు పోయి ఎన్నో ఇంకా మన స్థాయికి మించి సంపాదించాలనేటువంటిది కాకుండా మన యొక్క న్యాయ మార్గంగా చక్కటి చట్టబద్ధంగా మన యొక్క జీవనం ఆనందంగా ఉండే విధంగా సంపాదన దాన్ని ఖర్చు పెట్టే విధానాలను కూడా మనం గమనించమని చెప్తూ ఉంటుంది ఆ రెండవ ఎఫ్. ఇందులో గనక ఎవరైనా ఫెయిల్ అయితే ఖచ్చితంగా మిగతా ఆ 5 బాగున్నా ఇక్కడ కూడా ఈ ఒక్క అక్షరం లోపించిన జీవితంలో చాలా రకాలైనటువంటి నెగిటివ్ ఇష్యూస్ అన్నీ కూడా నీ జీవితంలో ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది. అదే క్రమంలో మరి ఈ యొక్క 2 P'ల విషయానికి మనం వద్దాం. 2 P'ల్లో మొట్టమొదటిది నీ యొక్క పర్సనల్ డెవలప్మెంట్ చాలా ఇంపార్టెంట్. పర్సనల్ వ్యక్తిగతంగా నువ్వు ఎదుగుతూ ఉండాలి. రోజుకు కూడా వ్యక్తిగతంగా ఎదుగుతూ ఉండాలి. ఈ రోజు ఉన్న వ్యక్తివి నువ్వు 10 సంవత్సరాలు పోయిన తర్వాత అదే ఉద్యోగంలోనూ అదే వృత్తిలోనూ అదే ఎదుగు బదుగు లేని విధానంలోనూ ఉన్నావు అంటే నీ వ్యాపారంలో కూడా నువ్వు ఇంప్రూవ్ చేసుకోలేకపోయావంటే నువ్వు ఖచ్చితంగా ఫెయిల్ అయినట్టే. జీవితంలో ఆనందంగా ఉండలేవు. నువ్వు రోజుకి కూడా నీలో పెరుగుదల కనపడాలి. ప్రొఫెషనల్గా నువ్వు కొత్తవన్నీ కూడా ఎక్వైర్ చేసుకుంటూ ఉండాలి. ఏ ఉద్యోగం చేసినా ఏ వ్యాపారం చేసినా అందులో ఉండేటువంటి అన్ని టెక్నిక్స్ని కూడా నువ్వు ఎక్వైర్ చేసుకోవడానికి రెడీగా ఉండాలి. నీ యొక్క పర్సనల్ డెవలప్మెంట్ అంటే అదే. నీకు ఒక భాషలో నైపుణ్యం లేదా భాషను ఇంప్రూవ్ చేసుకో, ఒక కంప్యూటర్ నాలెడ్జ్లో ఇంప్రూవ్ లేదా కంప్యూటర్ నాలెడ్జ్ని కూడా ఇంప్రూవ్ చేసుకో. ఎందుకంటే ఈరోజు ఆధునికమైనటువంటి రోజుల్లో నువ్వు కంప్యూటర్ కూడా నేర్చుకోలేకపోతే నువ్వు కూడా నిరక్షరాస్యుడివే. ఆ కంప్యూటర్లో నువ్వు నిరక్షరాస్యుడిగా లెక్క వేయాలి. అందుకని మనం ప్రతి క్షణం కూడా ప్రతి వ్యక్తిగత అభివృద్ధి అనేటువంటిది రావాలి అంటే
మనం రకరకాల మనం చేసే వృత్తిలో కూడా స్కిల్స్ నేర్చుకుంటూ ఉండాలి. వర్క్షాప్‌లో అప్పుడప్పుడు రిఫ్రెష్‌మెంట్ కోర్సెస్ పెడుతూ ఉంటారు. మన యొక్క ప్రొఫెషన్ ఇంకా డెవలప్‌మెంట్ అవ్వడం కోసం, అప్‌లిఫ్ట్‌మెంట్ రావడం కోసం ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉండేటువంటి క్రమంలో మన యొక్క ప్రొఫెషన్ ఎవరైతే డెవలప్ చేసుకోకుండా వారు అక్కడే నాకు చాలు, నా జీవితానికి ఈ ఉద్యోగం సరిపోతుంది, ఈ వ్యాపారం సరిపోతుంది, నేను ఇంతకంటే మించి ఆలోచించలేను అనుకుంటాడో అప్పటితోటే అతనిలో అశాంతి మొదలవుతూ ఉంటుంది. ఎందుకంటే నువ్వు పనిచేసే చోటే నువ్వు ఇన్ఫీరియర్గా అయిపోతూ ఉంటావు. అందరూ నిన్ను డామినేట్ చేస్తూ ఉంటారు. నీ తర్వాత జాయిన్ అయిన కుర్రాళ్ళు కూడా నిన్ను డామినేట్ చేసేటువంటి పరిస్థితి వస్తూ ఉంటుంది. అలాగే స్కూల్లో కానీ కాలేజీలో కానీ నువ్వు చదువుకునేటువంటిది ఏదో ఒక బుకిష్ నాలెడ్జే కాదు, నువ్వు చాలా రకాలైనటువంటి క్రియేటివ్ కోర్సెస్ అన్నీ కూడా నువ్వు నేర్చుకుంటూ ఉండాలి. నీవు చేసేటువంటి నీ పర్సనల్గా అంటే నువ్వు కొన్ని హాబీస్ ఉంటూ ఉంటాయి. పాటలు పాడగలగాలి, లేకపోతే ఒక మంచి డ్రాయింగ్స్ వేయగలగాలి, ఒక చెస్ కానీ ఒక క్రికెట్ కానీ ఒక అద్భుతమైనటువంటి గేమ్స్లో కూడా నువ్వు రాణిస్తూ ఉన్నప్పుడు నీకు నీ చుట్టూ ఉండేటువంటి నీ యొక్క ఫ్రెండ్స్లో నువ్వంటూ ఒక లీడర్గా ఒక స్టార్గా ముందుకెళ్తూ ఉంటావు. అందుకనే నీవు పర్సనల్ డెవలప్మెంట్ అనేటువంటి చాలా ప్రాముఖ్యత ఇవ్వాలి. నేను ఇలాగే ఉండిపోతాను, వ్యక్తిగతంగా నా మనసు ఇంతే, నా యొక్క అలవాట్లు ఇంతే అనేటువంటి భావన పెట్టుకుంటే నువ్వు విద్యార్థి కావచ్చు, ప్రొఫెషనల్ కావచ్చు, లేదా ఏ స్థితిలో ఉన్నప్పటికీ కూడా నీ యొక్క అభివృద్ధి అనేటువంటిది చాలా ఇబ్బందికరంగా ఉంటుందనేటువంటిది విషయాన్ని నువ్వు గమనించాలి. అందుకని ఈ పర్సనల్ డెవలప్మెంట్ కనుక లేకపోతే మిగతా అన్నీ ఉన్నా, నీకు డబ్బులు ఉన్నా, లేకపోతే కుటుంబం అంతా చక్కగా సపోర్ట్ ఉన్నా కూడా నువ్వు బయట సమాజంలో ఒక వ్యక్తిగతంగా ఎదుగుదల లేని వ్యక్తిగా, ఒక నిరాసక్తుడిగా వారందరి చేత కూడా తృణీకరించబడేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా నీ పర్సనల్ డెవలప్మెంట్కి ఎక్కడా లోటు రానియొద్దు. ఇంకొక ముఖ్య సూత్రం చెప్తూ ఉంటారు, పర్సనల్ డెవలప్మెంట్లో ఈరోజు 100 రూపాయలు నువ్వు సంపాదిస్తే రోజుకి అందులో 80 రూపాయలు నీ ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టేసుకో, కానీ 20 రూపాయలు మాత్రం నీ వ్యక్తిగతమైనటువంటి అభివృద్ధికే నువ్వు కేటాయించు అని చెప్తూ ఉంటారు. ఎప్పుడైతే ఆ 20% కనుక నీ యొక్క పర్సనల్ డెవలప్మెంట్ కనుక నువ్వు ఖర్చు పెడుతూ ఉంటావో నీ యొక్క వెయిట్ అలా పెరుగుతూ ఉంటుంది. ఈ సమాజంలో నేను ఇంకా హై స్థితికి వెళుతూ ఉంటావు. నీకు తెలియకుండానే నువ్వు ఇంకా మంచి విజయాల వైపు ప్రయాణించేటువంటి అవకాశం ఉంది. కాబట్టి నువ్వు దాన్ని ఎప్పుడు కూడా స్టాప్ చేయకూడదు. నువ్వు ఒక స్కిల్డ్ పర్సన్ ఉన్నాడంటే వాడి పనిముట్లను ఎలాగైతే నాజూగ్గా వారి సున్నితంగా తయారు చేసుకుంటూ ఉంటాడో అలాగే నీ బ్రెయిన్ని కూడా నీలో ఉండేటువంటి మంచి అలవాట్లను కూడా అలాగే షేప్ చేసుకుంటూ పైకి ఎదగడానికి ప్రయత్నించాలి. అందుకనే పర్సనల్ డెవలప్మెంట్ కూడా చాలా ఇంపార్టెంట్. తర్వాత రెండవది నీ ప్రొఫెషనల్ డెవలప్మెంట్ చాలా ఇంపార్టెంట్. ఇది వృత్తిరీత్యా కూడా నువ్వు ఎలా డెవలప్ అవ్వాలి. నువ్వు వ్యక్తిగతంగా ఇండివిజువల్గా డెవలప్ అయ్యావు, కానీ ఇప్పుడు అలా కాదు. నువ్వు పనిచేసేటువంటి ప్రాంతంలో అందరికంటే కూడా నువ్వు డిఫరెంట్గా ఉండగలగాలి. నువ్వు ఖచ్చితంగా నీ మీద ప్రతి వాళ్ళు డిపెండ్ అవ్వగలిగి ఉండాలి. అంటే అంత అద్భుతమైనటువంటి శక్తి సామర్థ్యాలు నీలో రావాలి. మంచి ఉన్నతమైనటువంటి పదవులను అధిరోహించగలగాలి. నువ్వు ప్రమోషన్స్ తీసుకుంటూ దానికి మంచి అవార్డ్స్ అన్ని రూపంలో కనుక నువ్వు తీసుకోగలిగేవంటే నీలో ప్రతిభని అందరూ గుర్తిస్తున్నారు. నువ్వు ఆ సంస్థకి ఒక వెన్నెముకలా నువ్వు ఉంటున్నావు అనేటువంటిది గమనించాలి. లేదా నీ సొంత వ్యాపారం అయినా సరే నువ్వు వ్యక్తిగతంగా ఎప్పుడైతే అభివృద్ధి చెందేవో ఆటోమేటిక్గా తెలియకుండానే నీ ప్రొఫెషనల్లో యాక్యురసీ పెరిగిపోతూ ఉంటుంది. నీ ప్రొఫెషనల్లో నీలో కాన్ఫిడెన్స్ లెవెల్ పెరుగుతూ ఉంటుంది. నేను ఏదైనా చేయగలను, ఏ ప్రాజెక్ట్ అయినా టేకప్ చేయగలను, దాన్ని అభివృద్ధి చేయగలనేటువంటి ఒక నమ్మకం, ఆత్మవిశ్వాసం నీలో డెవలప్ అవుతూ ఉంటాయి. కాబట్టి ఆ క్రమంలో మీరు నిరంతరం కూడా మీ యొక్క ప్రొఫెషనల్గా మీ ఉద్యోగ రీత్యా, ఆ యొక్క వ్యాపార రీత్యా, లేదా ఒక స్టూడెంట్గా అయినా సరే ఒక టీంలో నువ్వు ఒక లీడర్షిప్ క్వాలిటీస్ కానీ అందరినీ లీడ్ చేసే విధానం కానీ ప్రతిదీ కూడా నీకు డెవలప్ అవుతూ ఉంటాయి. అందుకని ఈ యొక్క ప్రొఫెషనల్ మేనేజ్మెంట్ కూడా చాలా ఇంపార్టెంట్గా గమనించాలి. ఇది లేకపోయినా మనం జీవితంలో పరిపూర్ణమైనటువంటి వ్యక్తిత్వం, ఆనందం, సంతోషం అందరితోటి కూడా మరి ఈ సమాజంలో ఒక మంచి స్థితికి వెళ్ళాలనేటువంటి దృక్పథం ఉన్నవాడికి ఒక లోటుగా కనిపిస్తుందని చెప్తూ ఉంటారు. మరి చివర ఇంకొక 2 అక్షరాలు 2 ఎస్ల గురించి మనం చెప్పుకోవాలనుకున్నాం. ఈ 2 ఎస్ల గురించి గమనించండి. చాలా మొట్టమొదటి ఎస్ని కనుక చూసినట్లయితే స్పిరిచువల్ డెవలప్మెంట్, స్పిరిచువల్ మేనేజ్మెంట్ అని కూడా అంటూ ఉంటాం. చూడండి, ఎంతో గొప్ప ఐన్స్టీన్ లాంటి శాస్త్రవేత్త కూడా ఎన్నో రకాలైనటువంటి పరిశోధనలు చేసి తరువాత చివరి దశలో ఏమన్నారంటే ఈ సృష్టిని ఏదో ఒక తెలియనటువంటి ఒక శక్తి నడిపిస్తూ ఉంది. ఆ శక్తికి రకరకాలైనటువంటి పేర్లు పెట్టుకుంటూ మనం రకరకాలైనటువంటి దైవస్మరణలు చేస్తూ ఉంటారు. ఇక్కడ దేవుడు అనేటువంటి వ్యక్తి ఇంపార్టెంట్ అనుకున్నా అనుకోకపోయినా, కానీ మనమంటూ ఏదో ఒక నమ్మకంతో ముందుకు ప్రయాణిస్తూ ఉంటే నీ వెనక ఒక అద్భుతమైనటువంటి ఆత్మవిశ్వాసం నిన్ను నడిపిస్తూ ఉంటుంది. నీకు తెలియకుండానే చాలా ఆనందం, ఏ పనైనా సరే సాధించగలిగేటువంటి శక్తి నీకు వస్తుంది. అందుకని రకరకాల పేర్లతో పెట్టుకోండి, ఏదో ఒక అదృశ్య శక్తి మాత్రం ఈ యొక్క సృష్టి నడిపిస్తుంది అనేటువంటి ఆయన మాటల్ని మనం గమనించినట్లయితే మనం ఆధ్యాత్మికంగా కూడా రాణించేటువంటి క్రమంలో మనం ఏం చేయాలి? ఈ స్పిరిచువల్ అంటే కేవలం భక్తి పూజలే కాదు,
సెల్ఫ్ యాక్చువలైజేషన్ స్టేట్ అనేటువంటిది ఆత్మసాక్షాత్కారం దిశగా వ్యక్తి ప్రయాణించాలి. అది చిన్నతనం నుంచే సాధన చేసిన వ్యక్తులు ఉంటూ ఉంటారు. కొంతమంది పెద్ద స్థితికి వెళ్ళినప్పుడు అప్పుడు ఆ సాధనలో పరిపూర్ణత పొందేటువంటి వాళ్ళు ఉంటారు. మనం స్టూడెంట్ లైఫ్లో ఉన్నప్పుడే వీటిని ఒక నమ్మకంగా పెట్టుకుంటూ ఉండాలి. చాలామంది అంటూ ఉంటారు, ఏమండి మరి దేవుడిని నమ్మినప్పుడు మరి దెయ్యం కూడా ఉంటుంది కదా, దెయ్యాన్ని కూడా నమ్మాలి కదా అంటూ ఉంటారు. ఇటువంటి క్రమాన్ని ఒక కాంట్రవర్సల్ ఇష్యూస్ జోలికి వెళ్ళక్కర్లా. మనం ఎప్పుడు కూడా ఒకటి నమ్మాలి. మనకి ఏదైతే పాజిటివ్ వైబ్రేషన్స్ ఇస్తాయో ఆ ఆలోచనలు చేసే కొద్దీ కూడా మన యొక్క యాటిట్యూడ్ కూడా పాజిటివ్గా మారుతూ ఉంటుంది. అందుకని నేనంట, నువ్వు దేవుణ్ణి నమ్మేవనుకో నీకు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, ధైర్యం పెరుగుతుంది, సంతోషం వస్తూ ఉంటుంది. నువ్వు ఏ పనైనా అక్కడ చేయగలిగేటువంటి స్థితికి వెళుతూ ఉంటావు. అదేవిధంగా ఒక దెయ్యం కోసం భయపడడం మొదలుపెట్టావనుకో నీలో నెగిటివ్ యాటిట్యూడ్ డెవలప్ అవుతూ ఉంటుంది. ఒక భయం, పిరికితనం మొదలైనటువంటి నెగిటివ్స్ అన్నీ వస్తూ ఉంటాయి. అందుకని ఈ సృష్టిలో ఏదైనా సరే మంచి అనుకున్న దాని వైపు ప్రయాణించడానికి ప్రయత్నించు. నువ్వు ఒక మంచి సమాజానికో ఏదోటి చేయాలనుకున్నప్పుడు ఒక మంచి సత్సంకల్పంతో ముందుకెళ్ళేటువంటి క్రమంలో ఈ యొక్క స్పిరిచువల్ కోషన్, ఈ స్పిరిచువల్ డెవలప్మెంట్, స్పిరిచువల్ మేనేజ్మెంట్ అనేటువంటిది చిన్నతనం నుంచి ఎస్టాబ్లిష్ చేసుకోవాలి. అందుకనే చెప్తూ ఉంటారు, ఈడ్ ఈగో, సూపర్ ఈగో. ఈ మూడింటి క్రమంలో ఎవరిలో అయితే సూపర్ ఈగో బాగుంటుందో వాడికి చుట్టూ ఎన్ని తప్పులు, ఎన్ని చెడు అలవాట్లు నిన్ను చుట్టుముట్టినా సరే నువ్వు చెక్కు చెదరని మనిషిలా ఉండగలుగుతూ ఉంటావు. అంటే నీలో మోరల్ డెవలప్మెంట్ అనేటువంటిది బాగా వస్తూ ఉంటుంది. నీ వెనక ఏదో ఒక శక్తి ఉంది, నాకు ఫలానా దేవుడు నాకు సహాయం చేస్తున్నాడు. ఆ దేవుడు ఎవరైనా కావచ్చు, నువ్వు ఎవరు నమ్మినా ఆ దైవశక్తి అనేటువంటిది నా వెనక ఉందనేటువంటి ఒక నమ్మకం నిన్ను ఒక మంచి షేపింగ్ వైపు తీసుకెళ్తూ ఉంటుంది, మంచి ఆలోచనల వైపు తీసుకెళ్తూ ఉంటుంది, మంచి మార్గాలను నీకు చూపిస్తూ ఉంటుంది. అందుకనే నీ స్పిరిచువల్ కోషెంట్ అనేటువంటిది మేనేజ్మెంట్ అనేది చేసుకో, చిన్నప్పటి నుంచి అలవాటు చేసుకో. మీ అమ్మ నాన్నలు, మీ తల్లిదండ్రులు చేసేటువంటి చిన్న చిన్న పూజల్లో పాల్గో, చిన్న చిన్న ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గో, మంచి ప్రవచనాలు వింటూ ఉండు. వాటిలో ఉండేటువంటి మంచిని ఆ ఆలోచనలు ఎస్టాబ్లిష్ చేసుకుంటూ ముందుకు వెళ్ళేటువంటి క్రమంలో కనుక గమనించినట్లయితే నీకు తెలియకుండానే ఒక సక్రమమైనటువంటి మార్గంలో ప్రయాణిస్తూ ఉంటావు. ఇది లేని వారికి ఖచ్చితంగా ఒక లోటు అనేటువంటిది, ఒక అనీజీనెస్ అనేటువంటిది ఎస్టాబ్లిష్ అవుతూ ఉంటుంది. అందుకనే ఈ అన్ని అక్షరాల్లో ఈ సూత్రం కూడా మనం ఒమిట్ చేయడానికి వీల్లేదు. ఎప్పుడైనా సరే మానసిక ఆనందం కోసం, మానసికంగా ప్రశాంతత కోసం, ఒక ధైర్యం కోసం ఈ యొక్క స్పిరిచువల్ మేనేజ్మెంట్ అనేటువంటి ఉండి తీరాలి ప్రతి వ్యక్తికి కూడా. చిన్నప్పుడు కూడా చాలామంది దేవుడు లేడు, నాకు దేవుడు అవసరం లేదంటూ ఉంటారు పిల్లలు. చాలా సహజంగా మాట్లాడుతూ ఉంటారు, నాకు మా అమ్మే కావాలి, నాకు పెళ్ళి కూడా అవసరం లేదంటూ ఉంటారు కొంతమంది చిన్న వయసు. అంటే ఒక్కొక్క ఏజ్లో ఒక్కొక్క భావనలు అనేటువంటి ఒక మనిషిని నడిపిస్తూ ఉంటాయి. కానీ అల్టిమేట్గా చిన్నతనం నుంచి కూడా అలాంటి అనేక రకాలైనటువంటి నాస్తికులుగా ఉన్నవారు కావచ్చు, ఎవరైనా కావచ్చు, కొద్ది కొద్దిగా కాలక్రమంలో మనకంటూ ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చేటువంటి ఆ యొక్క స్పిరిచువల్ మేనేజ్మెంట్ వైపు వెళ్తే ఒక ప్రశాంతమైనటువంటి జీవనం ఉంటుందనేటువంటిది అందరూ కూడా మరి అనుభవించి చెప్పినటువంటి విషయం అది. అందుకని ఆ అక్షరాన్ని కూడా మనం మన జీవితంలో అప్లై చేసుకుంటూ ఉండాలి. మరి ఇంకొక విషయం కనుక గమనించినట్లయితే ఫైనల్గా మరొక ఎస్ గురించి చర్చిద్దాం. ఈ ఎస్లో ఇది సోషల్ మేనేజ్మెంట్ చాలా ఇంపార్టెంట్. మనం మనిషి అనేటువంటి వాడు సాంఘిక జీవనం కలిగినటువంటి వ్యక్తి. మ్యాన్ ఈజ్ ఆల్సో సోషల్ యానిమల్ అంటూ ఉంటాం. మన యొక్క ప్రవర్తన చూడండి, సొసైటీలో నలుగురిలో ఉన్నప్పుడు ఒక రకంగా ఉంటూ ఉంటుంది, చీకట్లో ఉన్నప్పుడు ఒక రకంగా ఉంటూ ఉంటుంది, అదేవిధంగా బాత్రూంలో డోర్లు వేసుకున్నప్పుడు ఒక రకంగా ఉంటూ ఉంటుంది. అంటే వ్యక్తి యొక్క ఆలోచన మనల్ని ఎవరైనా గమనిస్తున్నారనేటప్పటికీ చాలా చేంజెస్ వస్తూ ఉంటాయి. అంటే మనం ఈ సొసైటీలో ఒక భాగం, ఈ యొక్క సమాజంలో ఒక భాగం. ఈ సమాజానికి డీవియేట్ అయ్యే, సమాజం ఒప్పుకునేటువంటి ఏ పరిస్థితిని కూడా మనం చేయడానికి ఇష్టపడకూడదు. ఈ సమాజం యాక్సెప్ట్ చేసేటువంటి పనిని మనం చేయడానికి ఇష్టపడాలి. అలా ఇష్టపడేటువంటి క్రమంలో సొసైటీకి ఎంతో కొంత ఇవ్వాలి. మనం ఎన్నో సొసైటీలో సర్వీస్ కార్యక్రమాలు ఈరోజు ఎన్నో ఉన్నాయి. ఎంతోమంది మరి వాలంటరీగా చేస్తుండేటువంటి వారు, కొన్ని సంస్థల రూపంలో చేస్తుండేటువంటి వారు, మరి ప్రతి వారు కూడా ముందుకు వచ్చేటువంటి క్రమంలో మరి మన వంతు స్టూడెంట్స్గా ఉన్నప్పుడే మనం ఏం చేయాలి, మనం ఎలాంటి కార్యక్రమాల్లో పాల్గొవాలి, ఈ సొసైటీకి నేను ఏం చేయాలనేటువంటి ఒక మంచి ఆలోచనతో, మంచి భావనతో కనుక ముందుండి వాటిని అలవాటు చేసుకుంటూ ఆ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ వారందరితోటి కూడా నలుగురితోటి కలవడం అనేటువంటిది ఇక్కడ ఇంపార్టెంట్. ఈరోజు చాలామందికి ఒక భయం అనేటువంటిది, ఒక ఫియర్ కాంప్లెక్స్ చూడండి. ఎక్కువ మందికి భయం కలిగించే అంశం ఏంటంటే సోషల్ ఫోబియా. నలుగురిలోనూ మాట్లాడడం అన్నా, నలుగురితోటి ఇలా తనకంటే పెద్దవారితో మాట్లాడాలన్నా, ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్తో మాట్లాడాలన్నా నోరు పెగలనటువంటి మనసులో ఎన్నో ఆలోచనలు ఉంటాయి, కానీ బయటికి రాదు. ఎందుకంటే ఈ సొసైటీతో మనం మమేకం అయ్యే కంటే కూడా సొసైటీతో డీయాక్టివేట్ అయిపోతున్నాం, డిడక్ట్ అయిపోతున్నాం, అలా వెనక్కి వచ్చేస్తున్నాం, సొసైటీతో దూరం అయిపోతున్నాం. ఇలాంటి క్రమంలో మనం చూస్తూ ఉండేటువంటివన్నీ కూడా మనల్లో ఉండేటువంటి ఒక ఆత్మవిశ్వాసం పోగొట్టేటువంటివి, అదేవిధంగా అనారోగ్యకరమైనటువంటి పరిణామాలని ఎస్టాబ్లిష్ చేస్తూ ఉన్నాయి. కాబట్టి మనం సొసైటీతో ఎక్కువ మమేకమయ్యే కార్యక్రమాలు, ఆ సోషల్ మేనేజ్మెంట్ ప్రక్రియలు చేయాలని చెప్తూ ఉంటారు. అందుకనే చూడండి, ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఎంత అపర కుబేరులైనప్పటికీ కూడా వారు సంపాదించిందంతా కూడా
తిరిగి మళ్ళీ సొసైటీకి ఇవ్వడానికి, అందులో ఉండేటువంటి ఆనందాన్ని అనుభవించడానికే ఇష్టపడుతూ ఉంటారు. నీకెక్కడా లేని సంతోషం అక్కడే వస్తూ ఉంటుంది. నువ్వు ఎప్పుడు కూడా నీవు సమాజాన్ని తీసుకుంటూనే ప్రతీది కూడా దాచుకోవడానికి ప్రయత్నిస్తే నువ్వెప్పుడు కూడా చాలా దుఃఖపూరితుడిగా మారిపోతూ ఉంటావు. సమాజానికి ఎంతో కొంత ఇచ్చేటువంటి క్రమాన్ని నువ్వు ప్రయత్నించే కొద్దీ కూడా దాంట్లో ఉండేటువంటి ఆనందం పరమానందంగా అనిపిస్తూ ఉంటుంది. ఇచ్చేవాడు తీసుకుంటే నీ చెయ్యి ఎప్పుడు ఇచ్చేవాడు పైనే ఉంటుంది కాబట్టి తీసుకునేవాడు ఎప్పుడు కిందే ఉంటాడనేటువంటి ఫీలింగ్లో ఈ సమాజానికి మనం అన్ని సేవా కార్యక్రమాల్లో పాల్గొవాలి. దానివల్ల నీ మానసికంగా ఎంతో సంతృప్తి, ఛానలైజేషన్ జరుగుతూ ఉంటుంది. మనలో ఉండేటువంటి స్ట్రెస్ కానీ ఆ యొక్క ఒత్తిడి ఏదైతే రోజువారీ పనుల్లో నిమగ్నం అవుతుంటామో అవన్నీ కూడా ఒక ప్రెషర్ కుక్కర్ మాదిరిగా అందులో పెరిగిపోయినటువంటి దాన్ని రిలీఫ్ చేసేటువంటి ప్రక్రియలో భాగంగానే సొసైటీతో ఇంటర్మింగిల్ అవ్వడం కానీ, నీ యొక్క ఫ్రెండ్స్ అందరితో కూడా సరదాగా మంచి మంచి కార్యక్రమాలు ప్లాన్ చేయడం కానీ, అలా ఒక మంచి తీర్థ కార్యక్రమాల్లో పాల్గొనడం, అదేవిధంగా ఆధ్యాత్మిక చింతన కార్యక్రమాలు పాల్గొనడం అనేటువంటిది కూడా చేస్తూ ఉండాలి. మరి ఇలా చేసినట్లయితే నువ్వు జీవితంలో పరిపూర్ణమైనటువంటి మానవుడిగా మారటానికి, ఆనందాన్ని అనుభవించడానికి ఇది ఒక శక్తియుక్తమైనటువంటి సూత్రం అని చెప్తూ ఉంటారు. అందుకనే ఈ 6 సూత్రాల్లో కూడా ఏ ఒక్కదానిలో మనం ముందుకెళ్ళి ఒకదానిలో కనుక పూర్తిగా లోపించినా కూడా మనిషిలో ఆ బ్యాలెన్స్ అనేటువంటిది కోల్పోతారనేది గమనించాలి. మనం ఈ 6 అక్షరాలు కూడా మన జీవితంలో అన్ని భాగాల్ని టచ్ చేస్తుంటాయి. మనం చేసే ప్రతి పనిలో ఏదో ఒక అక్షరంతో సంబంధం కలిగి ఉంటుంది. కాబట్టి అలాంటి విజయ సూత్రాలు ఏవైతే ఉన్నాయో, దానికి సంబంధించినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వీటన్నింటినీ కూడా ప్రతిరోజు కూడా నేను ఎందులో డివేట్ అవుతున్నాను, నా కుటుంబానికి డివేట్ అవుతున్నానా, నా ఆర్థిక అంశాల్లో నేను ఏమైనా ప్రాబ్లమాటిక్గా ఉన్నానా, లేదా నేను నా యొక్క పర్సనల్ ఎదుగుదలలో నేను లోపం ఉందా, లేదా నా యొక్క ప్రొఫెషనల్గా నేను ఏమన్నా నా యొక్క సహోద్యోగుల్లో నేను కింద వెనకబడిపోయి ఉన్నానా, లేదా నాకు ఆధ్యాత్మిక చింతన లేకుండా నెగిటివ్ థాట్స్ వస్తున్నాయా, నేను ఈ సొసైటీలో సరైనటువంటి ఒక మంచి సేవకుడిగా సమాజంలో ఇంటర్మింగిల్ కాలేకపోతున్నానా అనేటువంటి అంశాలు కనుక నిన్ను నువ్వు అనాలిసిస్ చేసుకుంటే తెలియకుండానే నీ యొక్క పరిపూర్ణమైనటువంటి వ్యక్తిత్వం, నీ విజయానికి ఎన్ని పర్సనాలిటీ డెవలప్మెంట్లో విన్న అంశాలన్నింటినీ కూడా ఈ 6 సూత్రాల్లో కూడా మిక్స్ చేసుకుంటూ నువ్వు మరింత ముందుకు వెళ్ళడానికి ఒక చక్కటి అవకాశంగా ఉంటుంది. కాబట్టి ఆ విధమైనటువంటి ఆలోచనలు చేయడానికి ప్రయత్నించాలి. అప్పుడే నువ్వు ఉన్న స్థితి నుంచి ఉన్నతమైనటువంటి స్థితికి వెళుతూ ఉంటావు. శరీరాన్ని పెంచడం కాదు, మన యొక్క వికాసాన్ని పెంచడం అనేటువంటిది ముఖ్యం అని చెప్తూ ఉంటారు. అలాంటి వికాసపరంగా అంటే మనం చూడండి, ఈ రోజుల్లో మన శరీరానికి ఇచ్చినటువంటి ప్రాముఖ్యత కంటే కూడా మనసుకి ఇచ్చే ప్రాముఖ్యత తక్కువగా ఉంది. 1 కిలో ఆఫ్ ఫ్లెష్, మన బ్రెయిన్లో ఉండేటువంటి 1 కేజీ మాంసాన్ని మనం చాలా తక్కువగా చూస్తూ ఉన్నాం. మిగతా శరీరానికి 50 కేజీలు 60 కేజీలు ఉండే శరీరానికి రకరకాల సబ్బులు, రకరకాల డ్రెస్సులు ఎంతో ఖర్చు పెట్టి, ఎన్నో తిరుగుతూ, ఎంతో సమయాన్ని ఖర్చు పెట్టి దీనికి ఇచ్చేటువంటి ఆ సమయాన్ని 1 కేజీ మాంసం ఉండేటువంటి నీ మొత్తం శరీరాన్ని, నీ జీవితాన్ని అదుపు చేసేటువంటి ప్రక్రియలు ఇవ్వలేకపోతున్నాం. అందుకని అలాంటి దిశగా ఆలోచించండి. ఈ రోజు నుంచి కూడా నా మనసులో ఇలాంటి ఈ 6 రకాల మంచి రకాల సూత్రాలు కూడా ఆ సాఫ్ట్వేర్లు పడాలి. అందులో ఏ సాఫ్ట్వేర్ ప్రాబ్లం ఉంటే దాన్ని తీసి మళ్ళీ కొత్త సాఫ్ట్వేర్ని వేయడానికి ప్రయత్నించండి. అప్డేట్ అవ్వడానికి ప్రయత్నిస్తూ ఉండాలని చెప్తూ ఉంటారు. మన అప్డేట్ అంటే మన యొక్క వ్యక్తిగతంగాను, సమాజం పరంగాను, కుటుంబ పరంగాను, ఆర్థిక పరంగాను, అదేవిధంగా దైవపరంగాను అన్ని విధాలా ముందుకెళ్ళినప్పుడు ఒక అద్భుతమైనటువంటి విజయాలు మనం సాధించగలం. ఖచ్చితంగా మనలో ఆ ఫలితాలను చూసుకోగలం. ఇలా ఉండడానికి ఒక చిన్న టెక్నిక్ను కూడా మనం అప్లై చేయొచ్చు. ఇది నేను చేస్తున్నానా లేదా చూడండి, మనలో ఉండేటువంటి స్ట్రెంగ్త్స్ ఏంటి, మనలో ఉండేటువంటి వీక్నెసెస్ ఏంటి అని కనుక మనం రాయగలిగితే మనకు అన్నీ తెలుసు. ఎవరైనా అడిగితే సడన్గా నీలో ఉండే వీక్నెస్ ఏంటంటే మనం చెప్పలేకపోతూ ఉంటాం. మన బలహీనతలే మనకు తెలియవు. అదేవిధంగా నీలో ఉండే బలాలను ఏంటంటే మనం బలాలను కూడా గట్టిగా చెప్పలేకపోతూ ఉండేటువంటి సందర్భం గమనించాం. అందుకనే ముందు మనం ఒక పాయింట్అవుట్ చేయాలి. నేనేమన్నా బాగా రాయగలనా, బాగా మాట్లాడగలనా, బాగా జోక్స్ వేసి అందరినీ నవ్వించగలనా, లేకపోతే నేను బాగా మంచి ఒక స్కిల్డ్ పర్సన్నా, నేనేమన్నా చెస్ బాగా ఆడగలనా, లేకపోతే నేను ఒక బైక్ రైడింగ్ బాగా చేయగలనా, ఒక స్విమ్మింగ్ వచ్చా నాకు, ఇలా ఇవన్నీ కూడా నీ స్ట్రెంగ్త్స్ అవుతూ ఉంటాయి. ఎన్నో రకాల స్ట్రెంగ్త్ మనం లిస్ట్ అవుట్ చేస్తే ప్రతి వ్యక్తిలోనూ కూడా ఒక 10-15 అయినా సరే మినిమం స్కిల్స్, స్పెషల్ స్కిల్స్ ఉంటూ ఉంటాయి. అలాగే బలహీనతలు కూడా మనలో ఉంటూ ఉంటాయి. చాలా బలహీనతలు ఉంటాయి. మనం అనుకుంటాం నీకు ఏమీ లేదు, నేనంతా చాలా పర్ఫెక్ట్, నేను చాలా కరెక్ట్గా ఉన్నాను అనుకుంటాడు. ఏ వ్యక్తి అయినా సరే నేను కరెక్ట్ అనుకుంటమే ఒక పెద్ద మానసిక రోగం అని చెప్తూ ఉంటారు. మరి ఇలాంటి విషయాలన్నింటిలోనూ కూడా మనం అనాలిసిస్ చేసుకుని ముందుకు వెళ్ళేటువంటి క్రమంలో మరి చూసినట్లయితే ఈ 6 సూత్రాల యొక్క మనం అవగాహన చేసుకుంటూ 6 సూత్రాలను అప్లై చేసినట్లయితే అద్భుతమైనటువంటి జీవితాన్ని మనం పొందగలం. మరి విద్యార్థులు కానీ, అదేవిధంగా యువత కానీ, పెద్దలు కానీ మనం చర్చించినటువంటి ఈ 6 అంశాలని కూడా మీ జీవితంలో ఒక భాగంగా చేసుకుంటూ మరి విజయం వైపు ప్రయాణించాలని కోరుకుంటూ మరి సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం.